హాయ్ అండి, వెల్కమ్ టు యశ్వరస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ పచ్చడి మిక్స్ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. దానికోసం ముందుగా ఒక 1/2 కిలో దొండకాయలని శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా తరిగి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలండి. నేను 8 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకాస్త పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలు దోరగా వేగాలండి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి. వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఈ విధంగా కాస్త రంగు మారి వేగితే సరిపోతుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో బాగా మగ్గిన టమాటాలండి ఒక 3 పెద్ద టమాటాలు అయితే సరిపోతాయండి. మీడియం సైజ్ అయితే 4 వేసుకోండి. ఇలా కట్ చేసి వేసుకొని వాటిని కూడా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి మొత్తం టమాటాలు అలాగే దొండకాయలు బాగా మగ్గిపోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, టమాటాలు దొండకాయలు అనేవి బాగా మగ్గిపోయాయండి. వాటర్ అనేది ఏమీ లేకుండా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మూత తీసేసి మగ్గించుకోవాలి. అలాగే 1 కప్పు కొత్తిమీరను వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇలా వాటర్ అనేది ఏమీ లేకుండా డ్రై అవ్వాలండి. అప్పుడు దాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ టమాటా మిశ్రమాన్ని ఇంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలండి. వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంతే అండి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకొని కలుపుకుంటే మనకి టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోనికి టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీలు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రైస్ మొత్తం కూడా ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.